డైరెక్టర్. సో డైరెక్టర్ అజయ్ కౌండిన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా ఢాకా మీడియా మిత్రులందరికీ, ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అప్పారావు గారికి, సార్ ఇక్కడ అప్పారావు గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకి చిన్నలకందరికీ పాదాభివందనాలు. పాదాభివందనాలని ఎందుకు చెప్తున్నానంటే, నా వయసు 36 సంవత్సరాలు అయినా నేను చిన్నపిల్లలా ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రతి క్షణం, ప్రతి మూమెంట్, ప్రతిరోజు, ప్రతి క్షణం నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరికీ నేను చిన్నవాళ్ళనే అనుకుని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను. ముఖ్యంగా మిస్టర్ రాము సినిమా గురించి మాట్లాడతాను భయ్య. మిస్టర్ రాము సినిమా నేను ఫస్ట్ ఒక మిత్రుడి ద్వారా, రామన్న నాకు ఒక 22 months కింద నాకు పరిచయం అయినప్పుడు నాకు పోయించాడు. ఫస్ట్ మనిషిని చూస్తే ఎలా ఉందంటే, దండుపాలెం అంటే దండుపాలెం మించినోడు లాగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం వెన్న కంటే మంచిది. మనిషిని చూస్తే నాకు ఇది అనిపించింది. ఫస్ట్ ప్రామిస్ చెప్తున్నా, మనసు మాత్రం చాలా మంచి వ్యక్తి. ఆ మనిషితోటి హీరోగా చెయ్యాలంటే నాకు స్టార్టింగ్లో చాలా కష్టం అనిపించింది. ఒక 2 days, 3 days, 4 days నాకంటే వయసులో పెద్ద మనిషి అయినా కూడా నేను ఎలా చెప్తే అలా చిన్న పిల్లోడిలా యాక్టింగ్ చేశాడు. ఆ చిన్న పిల్లోడు యాక్టింగ్ చేసి, నేను ఆయన కంటే వయసులో చిన్న అయినా నేను చెప్పినట్టు విని చేసినందుకు ఈరోజు ట్రైలర్ ఇంత బాగా వచ్చింది. ట్రైలర్ మీద మీ ఒపీనియన్ చెప్పండి, బాగుంది బాగాలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సాంగ్స్ చేసేటప్పుడు కూడా తను చాలా ఇబ్బంది పడ్డాడు, అయినా నేను పెట్టిన ప్రతి టార్చర్కు తను ఒప్పుకొని సాంగ్స్ చేశాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా పుష్ప సినిమాలో పనిచేసినటువంటి అజయ్ ఘోష్ గారికి, మాస్టరు మీరు ఈరోజు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయాడు కాబట్టి మేము కొంచెం బాధ, కొంచెం హ్యాపీ ఏంటంటే, నా సినిమాలో నేను అడిగినందుకు కూడా మీరు కాదనకుండా మూవీలో చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అప్పారావు గారు, బాబాయ్, నా ప్రతి సినిమాలో అప్పారావు సార్ ఉంటాడు. నేను ఏం చెప్తే చేస్తాడు. ఎలాంటి చిన్నపిల్లలు అక్కడ క్యారెక్టర్ చేస్తాడు అప్పారావు గారు. సార్ మీకు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అన్నిటికంటే ముఖ్యంగా 2 మాట్లాడతాను సార్. నేను ఒక సీనియర్ ప్రొడ్యూసర్ నాకు కాల్ చేసి పోస్టర్ పంపిస్తూ అడిగాడు, ఒరే నీ హీరో ఏంట్రా, వీడి హీరో ఏంటి, నీ మొహం ఎలా ఉందో వాడి మొహాలని చెప్పి నా మొహం మీద నన్ను తిట్టేశాడు. సార్ ఆ సీనియర్లు అందరికీ నేను చెప్తున్నా, యాజ్ ఏ మీడియా ప్రకారంగా అందరికీ చెప్తున్నాను సార్, నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నా కష్టంతో, నాకున్న టాలెంట్ తోటి ఒక వజ్రాన్ని తయారు చేసి చెప్తున్నాను సార్. సార్ సింపుల్ చెప్పాలంటే, మా హీరో, నేను ఒక వజ్రాన్ని తయారు చేశాను సార్. మా హీరో మహేష్ బాబు కంటే అందగాడు సార్. మహేష్ బాబు కంటే అందగాడు. మహేష్ బాబు గారు ఓకే, కానీ ఆయన కంటే మా హీరో చాలా అందంగా ఉన్నారు సార్. నేను ప్రామిసే చెప్తున్నా. లేదు సార్, మా హీరో మహేష్ బాబు గారి కంటే చాలా అందంగా ఉన్నారు సార్. అది నా కళ్ళతో చూడండి సార్, మీకు తెలుస్తుంది. నా కళ్ళతో చూస్తే మా హీరో ఎంత అందంగా ఉన్నాడు అనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే నా కథకు, నా క్యారెక్టర్కి నాకు అదే అందగాడు. మా హీరో గారు ఎన్టీఆర్ గారి కంటే డ్యాన్స్ తిరగదీస్తాడు సార్, కానీ నా సినిమాలో ఒక్క స్టెప్ వేయలేదు సార్. ఎందుకంటే ఉన్న స్టెప్పులన్నీ వాళ్ళు తీసుకెళ్లారు. మొన్న సార్ రాజమౌళి గారు నాటు సాంగ్ మా హీరో గారు ఇస్తేనే వాళ్ళు నాటు సాంగ్ వేసుకున్నారు. ఉన్న స్టెప్స్ అన్ని సీనియర్లకు ఇచ్చేసినప్పుడు ఈయన దగ్గర స్టెప్స్ లేవు కాబట్టి స్టెప్స్ వేయలేదు, అంతే సార్. మొన్న అఖండ 2 సినిమా యాక్చువల్ మా హీరోకే రావాల్సిన సినిమా సార్ అది. నిజం సార్, ప్రామిస్. ఏదో బాలకృష్ణ గారు అడిగారు, బాబు సినిమా చేస్తున్నాం కదా, అదే నాకు ఇవ్వండి బాగుంది కథ అని చెప్పేసి అడిగినప్పుడు బోయపాటి గారు సార్ ఆయన కూడా నాకు ఫోన్ చేశారు. సార్ మీ హీరో కంటే మా హీరో చాలా బాగా డైలాగ్ చెప్తున్నప్పుడు మా హీరో అడిగాను, సార్ ఒకసారి రండి సార్, రండి సార్, బాలకృష్ణ గారి కంటే మా హీరో డైలాగ్ ఇరగదీస్తాడు సార్, కానీ ఈ సినిమాలో కొద్దిపాటు చెప్పింది సార్. ఎందుకంటే ఉన్న డైలాగులన్నీ బాలేబాబు తీసుకుపోయిండు, ఇక మాకు డైలాగ్ నేడుంది సార్. డైలాగ్ నీళ్ళు లేదు మాస్టర్, ఉన్నది చెప్తున్నాను.
రామ్ చరణ్ గారి సినిమా కూడా అందులో స్టెప్స్, డైలాగ్, యాక్టింగ్ అవన్నీ మా హీరో గారికి లేదు 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 అన్ని వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ చెప్తారు సార్. కానీ ఈ అన్ని వదిలేసిన కూడా ఒక కొత్త రకమైన వజ్రాన్ని తయారు చేశాను సార్, అదే మిస్టర్ రాము సార్. ఇవన్నీ స్టెప్స్ వాళ్ళు తీసుకెళ్ళిన కూడా ఒక కొత్త వజ్రాన్ని తయారు చేశాను సార్, అదే మిస్టర్ రామ్. ఈ సినిమా ఒక చిన్న పిల్లల వ్యవస్థ పైన జరుగుతున్నటువంటి, హాస్పిటల్లో జరుగుతున్నటువంటి మాఫియా పైన రూపొందించినటువంటి చిత్రం మిస్టర్ రాము సార్. ఇది ఆయనకు ఒక ఆటో డ్రైవర్గా క్యారెక్టర్ డిజైన్ చేసి, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తగ్గట్టు, ఆయన డ్యాన్స్ రాకుండా, యాక్టింగ్ రాకుండా, ఏది రాకుండా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉందో ఆ విధంగా క్యారెక్టర్ని నేను మలిచి, అంటే సార్ యాక్టింగ్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఉండదు సార్, డ్యాన్స్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఉండదు సార్, ఆల్ స్కిల్స్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఎక్కడుంటుంది సార్. ఏ స్కిల్స్ రాని రాయిని తీసుకొచ్చి శిల్పం చేయడమే డైరెక్టర్ గొప్పతనం అని నేను ఒప్పుకుంటాను సార్. అది నా బాధ సార్. ఈరోజు సార్ ఇంటర్నేషనల్ సినిమాలు తీస్తారు, పాన్ ఇండియా సినిమా తీస్తారు. ఏం సినిమా సార్? ఏం రాని వాళ్ళని తీసుకొచ్చి పాన్ ఇండియా సినిమా తీయండి సార్. ప్రతి సీనియర్ డైరెక్టర్లకు అండ్ ప్రొడ్యూసర్లకు మీ అందరికి కాళ్ళు మొక్కుతా సార్. నేను కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కడ ఉంది సార్? 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతమందితోటి, ఎన్ని హీరోలతోటి ఎన్ని సినిమాలు చేసి, ఎన్ని ప్రొడ్యూసర్లు చేసి, ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఇక్కడ వినోలేదు సార్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఇంకెప్పుడు సార్? ఇంకెప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు బాగుపడుతుంది? ఎప్పుడున్న ఆ నలుగురు పాన్ ఇండియా మాట్లాడుతున్నాను సార్. ఏం యాక్టింగ్ రాని వాళ్ళతో తీసుకొచ్చి మీరు నిరూపించండి సార్ ప్లీజ్. నేను ఇక్కడ ఎవ్వరికి నెగిటివ్గా మాట్లాడలేదు సార్. నా కష్టాన్ని, నా బాధను వ్యక్తపరుస్తున్నాను. దయచేసి ఐఎమ్ హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీకు అందరికీ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా. ఎందుకంటే ఎన్నో చిన్న సినిమాలు ఆగిపోయి, ఎన్నో ఇబ్బందుల వల్ల చిన్నపాటి ప్రొడ్యూసర్లు 50 లక్షల కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు పెట్టిన సినిమాలు కూడా ఆగిపోతున్నాయి సార్. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అండ్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గారు అండ్ సీనియర్ హీరోలు, సీనియర్ యాక్టర్స్ అండ్ సీనియర్ ప్రొడ్యూసర్ అందరు సార్, చిన్న సినిమాల గురించి కొంచెం ఆలోచించండి సార్. ఇప్పుడు మీరున్న బిజీలో మిమ్మల్ని కలవలేము సార్. మీరు బిజీగా ఉన్నారు, మీ టైం దొరకదు. ఇక్కడ ఎన్నో రాజకీయాలు, మీకు తెలియని రాజకీయాలు కాదు సార్. కానీ చిన్న సినిమాల గురించి ఒకసారి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీరు కూడా ఆలోచించి చిన్న సినిమాని ఏ విధంగా బయటకు తీసుకురావాలి. చిన్న సినిమా సార్, పెద్ద సినిమాలు చేస్తే కేవలం బయట నుంచి టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని అందరినీ తీసుకొచ్చేసి ఈరోజు పెద్ద సినిమాలు చేస్తారు సార్. చిన్న సినిమా లేకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆల్ టెక్నీషియన్లు అండ్ ఆల్సో మీడియా వాళ్ళు కావచ్చు, ఆల్సో యాక్టర్స్ కావచ్చు, ఎనీథింగ్ ఎవ్రీ పర్సన్కి ఈరోజు 3 పూటలో తిండి లోపలికి వెళ్తుందంటే అది కేవలం చిన్న సినిమాల వల్లనే, అది పెద్ద సినిమాల వల్ల కాదు. చిన్న సినిమాని బతికేయండి సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. నాకు సార్, నేను ఎవరికి అపోజిట్ మాట్లాడలేదు సార్. నా బాధ వ్యక్తపరుస్తున్నా. ఒక కంట్లో కన్నీరు అయితే ఇంకో కంట్లోకి రక్తం వస్తుంది సార్. నాకు 20 సంవత్సరాల నుంచి తీస్తున్న నాలాంటి ఎంతో మంది చిన్న డైరెక్టర్ల పరిస్థితి ఈ రోజు ఎక్కడ పోతుంది సార్? కన్ను మరుగైపోతున్నారు సార్. చిన్న సినిమా డైరెక్టర్ 20 సంవత్సరాల నుంచి ఫ్యామిలీని మొత్తం వదిలేసుకున్నాం సార్. ఈ రోజు నాకున్న చాలా పెద్ద ఫ్యామిలీ సార్. ఈ ఫంక్షన్లో అంటే నాకు ఉన్నది ఒకే ఒక మిత్రుడు సార్. ఇందులో నా మిత్రుడు ఒకే ఒకరు సార్. అంటే అనుకున్న నా ఫ్యామిలీ మొత్తం వదిలేశాను. కానీ ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న మీడియా వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీగానే నేను భావిస్తాను సార్. ఎందుకంటే ఒక్క సక్సెస్ కోసం వెయిటింగ్లో ఉన్నాను సార్. ఆ ఒక్క సక్సెస్ వచ్చిన రోజు జీవితంలో నేను పెద్ద హీరోలతో సినిమాలు తీయాలి సార్. ప్రతి సినిమాకు చిన్న హీరోలను, చిన్న యాక్టర్లను, చిన్న టెక్నీషియన్ ప్రతి ఒక్కరిని కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్. ఐ విల్ ప్రామిస్. ఎందుకంటే సినిమాలను నమ్ముకొని బతుకుతున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను కళ్ళారు 20 సంవత్సరాలు చూస్తున్నాను సార్. నేను ఏం మాట్లాడినా నెగిటివ్ అని చెప్పేసి మీడియా మిత్రులందరికీ దయచేసి మీకు అందరికీ కాళ్ళు పట్టుకొని చెప్తాను. మీడియా మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి. నెగిటివ్ కామెంట్స్ నా పైన ఆపండి. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడలేదు. ఉన్న సమస్యని గట్టిగా మాట్లాడతాను, నిజాయితీగా మాట్లాడతాను. కాబట్టి ఈరోజు అందరికీ నేను దోషిగా అనిపించచ్చు, కానీ ఏ తప్పు చేయలేదు. గతంలో కూడా నేను చెయ్యని తప్పులకు నా మీద కేసులు వేసి జైల్లోకి పంపించిన రోజులు ఉన్నాయి నాకు. బట్ ఐ డోంట్ కేర్. నేను ఇప్పుడు ఎవరికి నెగిటివ్గా మాట్లాడలేదు. ఐఎమ్ సారీ.
ప్లీజ్ దయచేసి చిన్న సినిమాలు బతికించండి. మహేష్ బాబు కంటే అందగడైన మా హీరోని ఒక్కసారి ప్లీజ్ బ్లెస్ చేయండి. ప్లీజ్ మీడియా మిత్రులందరూ కూడా అన్న, మీడియా వాళ్ళు తలుచుకుంటే తల కింది పైకి చేస్తారు, పైకి కిందికి వేస్తారు అన్న. మీడియా మిత్రులందరికీ మీకు అందరికీ పాదాభివందనం అన్న. ప్లీజ్ చిన్న సినిమాలకు సపోర్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, చిన్న సినిమా పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు అన్న. చిన్న సినిమా ప్రమోషన్ కొంచెం పాజిటివ్ రిమార్కులు మైనస్ అండ్ పాజిటివ్ అన్నీ కలిపేసి ఒక మంచి లిఫ్ట్ ఇస్తే ఇదే చిన్న సినిమాలు ఏదో ఒక రోజు తెలుగు ఇండస్ట్రీ ప్రపంచాన్ని ఏళ్తున్నా చెప్తున్నా సార్. 100% ప్రపంచాన్ని చిన్న సినిమాలు శాసిస్తాయి. ఆ రోజు వస్తుంది. ఆ రోజులో ఆ శాసించే దాంట్లో అజయ్ కౌండిన్య అన్న పేరు ఒకటి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సార్. అందరూ నేనేమన్నా గట్టిగా మాట్లాడి నన్ను హత్య చేస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్ సే. మీరు మళ్ళీ నన్ను నెగిటివ్ అనుకుని నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి నేను అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే గత 20 నెలల నుంచి నా సినిమాని బయటకు తీసుకురావడానికి నేను పడుతున్న స్ట్రగుల్లో నాకు అపోజిట్గా ఉన్న కొంతమంది నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో నేను మా ప్రొడ్యూసర్ మా హీరో గారికి నేను ఎక్కడ చెప్పలేదు. కానీ ప్రతి క్షణం నేను ఈ టార్చర్లు అనుభవిస్తున్నా. ప్రతి క్షణం ఈ టార్చర్లు అనుభవిస్తున్నా. నాకున్న నా ఎక్స్పీరియన్స్ తోటి వజ్రంలాగా తయారు చేసిన మిస్టర్ రాము సినిమాని ప్రజలు అండ్ మీడియా అండ్ సినిమా పెద్దలు అండ్ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు పీపుల్స్ అందరూ కూడా మా మిస్టర్ రాముని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ ముగ్దల్ ఉదయ్ ముగ్దల్ గారు చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. మంచి సాంగ్స్ అన్ని ఆయనే రాశాడు. ఇందులో పాయ ఐటమ్ సాంగ్ నేను రాశాను. అందులో నేను లాస్ట్ కూడా సింగింగ్ చేశాను. దాంట్లో ఆయన వయసు పెద్దదైనా ఆయన నా ఏజ్కి దగ్గర ఉంటాడు. ఎందుకుంటాడంటే ఆ ట్రైలర్లో చూశాడుగా బాగా బరిబేగించేశాడు ఈయన. అరే బాగా బరిబేగించేశారు. క్యారెక్టర్ వచ్చేసి మన చిన్న మూమెంట్ రిమైండ్ చేయంటే పడేసేస్తున్నాడు. బరిబేగించేసి చూస్తే ముసలోడే కానీ అలా ఉంది. బట్ ఎనీహౌ ఏమైనా సరే థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ మామ. మంచి సాంగ్స్ చేశారు. సింగర్స్ అమ్మ మీకు అందరు కూడా మేడం రండి ఒక్కసారి ప్లీజ్. మేడం భయ్యా మీరు కూడా మా సింగర్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి సాంగ్స్ ఇచ్చారు. చాలా మెలోడీ ఎంత బాగున్నాయి మెలోడీ అంటే సార్ నేను ఒకటి మాత్రం చెప్తా అందరికీ. ఈ సాంగ్స్ ఆయుధం సినిమా, సింహరాశి సినిమా, వసంతం సినిమా, నేనున్నాను సినిమా ఆ మెలోడీ సాంగ్స్ ఇట్లా ఏ విధంగా ఈరోజు ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా అర్ధరాత్రి హిట్ సెట్ పెట్టుకొని వింటే ఆ సాంగ్స్ వింటే అంత తీయగా ఎంత స్వచ్ఛమైన మెలోడీ పదాలతో ఉన్నటువంటి సాంగ్ ఉంటుందో అలాంటి సాంగ్స్ మా మిస్టర్ రాము సినిమాలో ఉన్నాయి. సింగర్స్ బంగారం లాంటి వాయిస్ తోటి ఆ వాయిస్ తోటి మాకు సాంగ్స్ అందించినందుకు మీ యొక్క అందరికీ హృదయపూర్వక నమస్కారాలమ్మ తల్లి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా ఇచ్చినందుకు మీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఆల్సో మా కెమెరామెన్ డిపార్ట్మెంట్ రాలేదు తను. అండ్ ఎడిటింగ్ నా టెక్నీషియన్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నటువంటి నా టెక్నీషియన్, యాక్టర్స్ అండ్ నా బ్యాక్ బోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మ బాబు సార్ నా వంతు నేను కృషి చేస్తున్నాను బ్రదర్. మీడియా మిత్రాలందరూ మీ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.